ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. నవంబర్ 15 పౌర్ణమి తర్వాత కన్యారాశి వారికి శుక్ర రవి గ్రహ ప్రభావం చేత లాభదాయకమైనటువంటి రోజులు నవంబర్లో ఉన్నాయి అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మానసికంగా ధైర్యంగా ఉండాల్సినటువంటి సందర్భం. కొన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ కన్యారాశి జాతకులు చాలా దృఢముగా నిలదొక్కుంటారు. సొంత వారు, మనకి బాగా తెలిసినటువంటి వారు, మన వ్యక్తిగత జీవితములో ఉన్నటువంటి కొంతమంది ఏదైనా మనకి ప్రమాదాన్ని తలబెడితే అది మనము జీర్ణించుకుంటాం కొంత కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ కన్యారాశిలో ఉన్నటువంటి జాతకులందరూ కూడా అటువంటి వారిని కూడా ఉపేక్షించి కాలానుగుణముగా ఏదో పొరపాటు జరిగినది అనేటువంటి దానిని పూర్తిగా మీరు విశ్వసిస్తారు అని నేను నమ్ముతున్నాను. తొందరపాటుతో కానీ అతి కోపముతో కానీ ఎవరిని శత్రువులను చేసుకోవద్దు. ఓపికకి మించినటువంటి పనుల వేటిని కూడా మీరు చేయటానికి ప్రయత్నం చేయొద్దు. ముఖ్యంగా వ్యాపార రంగములో ఉన్నటువంటి కన్యారాశి జాతకులు మీ ఉన్న స్థాయి తగ్గ విషయాలనే మాట్లాడాలి తప్ప అనవసరమైనటువంటి మాటలని మాట్లాడి ఇబ్బంది పడద్దు. శుభవార్తలని విన్నప్పుడు చాలా ఆనందంగా మీరు ఎంతో సంతోషముగా ఎంతో సంతృప్తిగా ఉంటారు. అటువంటి శుభవార్తలని వింటారు. అది స్మరణీయమైనటువంటి శుభవార్తలుగా ఉంటాయి. అంటే ఒక 2-3 రోజులు మిమ్మల్ని చాలా ఆనందంగా ఉంచుతాయి అటువంటి శుభవార్తలు. కొన్ని శుభవార్తలు అయితే మొత్తము ఇక జీవితం అంతా కూడా ఆనందంగా ఉంచేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి. వ్యాపారవేత్తలు చక్కగా వ్యాపారాన్ని చేసుకుంటారు. లక్ష్మీ కటాక్షము పుష్కలంగా ఉంది. అనారోగ్య సమస్యలు ఎట్లా వస్తాయంటే అకాల భోజనము, జీర్ణకోశ సమస్యల ద్వారా, కొన్ని మానసికమైనటువంటి బాధల ద్వారా కొన్ని అనారోగ్య సమస్యలని తలెత్తుకుంటాయి కన్యారాశి వారికి. కాబట్టి మంచి ఆహారాన్ని తినండి, శాకాహారాన్ని తినండి, చక్కటి వ్యాయామాన్ని చేయండి. ఒత్తిడికి మించినటువంటి పనులని చేయకండి. కన్యారాశి వారు నవంబర్ నెల మొదటి భాగములో అంటే 15 రోజుల కాలంలో చాలా జాగ్రత్తగా వ్యాపార విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ నిర్ణయాలను తీసుకోవాలి. లేని ఎడల కొన్ని సమస్యలు, పక్కవారి సమస్య మన మీద పడేటువంటి సందర్భాలు ఉంటాయి. కన్యారాశి వారు కొత్త రకమైనటువంటి బాధ్యతలను కూడా తీసుకుంటారు. ఈ కన్యారాశి వారు కొన్ని విషయాల యందు ఎదుటవారికి సలహాలను ఇవ్వటమే కాకుండా ఆ సలహా అమలయ్యేంత వరకు కూడా మీరు వారిని పరీక్షిస్తూ ఉంటారు. మీరు కరెక్ట్గా విషయాన్ని మనం చెప్పిన విధంగా చేస్తున్నారా లేదా అనేటువంటి విషయంలో మీరు వారి మీద కొంత దృష్టిని కూడా పెడతారు.
ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఈ మాసంలో మీరు కొంత పొందగలుగుతారు. వ్యక్తిగత జీవితములో ప్రేమ వ్యవహారములు నడుపుకునేటువంటి వారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులకి నచ్చితే తప్ప ఏ వ్యవహారము పడితే ఆ వ్యవహారాన్ని ఇంటి దాకా తేకూడదు. కన్యారాశి వారు ఉత్తమమైనటువంటి విద్యని మీరు చదివేటువంటి ప్రయత్నములో కొన్ని అవకతవకలు ఉంటాయి, ఫెయిల్ అవ్వచ్చును. కానీ కార్యసాధనతో ఉంటే తప్పనిసరిగా విజయాన్ని పొందుతారు. అందుకే సత్సంకల్పాన్ని మీరు తీసుకోండి. ఏదో ఒక సంకల్పముతో ఈ యొక్క కార్తీక మాసములో మహారుద్రయాగంలో పాల్గొనండి. అది ఉద్యోగమో స్థిరత్వమో మీ ఇష్టం, కానీ ఏదో ఒక సంకల్పంతో పాల్గొనండి. అలా రుద్రయాగంలో మీరు పాల్గొన్నట్లయితే సత్ఫలితాలని పొందగలుగుతారు. క్షేత్ర దర్శనాలు చేయండి, ఇష్టదైవాన్ని స్మరణ చేయండి, దర్శించండి. తల్లిదండ్రుల యందు గౌరవప్రదంగా ఉండండి, కోపాన్ని ప్రదర్శించవద్దు. విజయాలు తప్పనిసరిగా కన్యారాశి వారికి నవంబర్లో ఉంటాయి. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఓవరాల్గా కన్యారాశి వారు ప్రథమార్థములో విశేషమైనటువంటి ఫలితాలని తప్పనిసరిగా పొందుతారు. ఈ యొక్క సమయంలో జీవిత భాగస్వామితో కానీ ఇతరులతో కానీ మీరు కోపాన్ని ప్రదర్శించి చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. విదేశాలలో ఉన్నటువంటి వారు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలని ఈ నవంబర్ మాసంలో కన్యారాశి జాతకులు తీసుకుంటారు. ఆ నిర్ణయాల ద్వారా రానున్న రోజుల్లో మీ భవిష్యత్తు మారనుంది. కాబట్టి మంచి నిర్ణయాలని ఆలోచన చేసి తీసుకోండి. షేర్స్లో ధనాన్ని పెట్టేటువంటి కన్యారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు పనికిరాదు. ఆర్థికంగా జీవిత భాగస్వామితో చేసేటువంటి కొన్ని పనుల్లో మెరుగు మీరే చూడగలుగుతారు. ఏ విషయం ఉన్నా కూడా నవంబర్ 15 పౌర్ణమి తర్వాత భార్యాభర్తలు చర్చించుకుని 1-2 సార్లు ఆలోచన చేసి అప్పుడు అది అందరికీ చెప్పండి. తొందరపాటుతో భర్త కానీ భార్య కానీ ఈ యొక్క కన్యారాశిలో ఉన్నటువంటి వారు మీకుగా నిర్ణయాలను తీసుకుని తొందరపాటుతో ఎవరికీ చెప్పకుండా మీరు వెంటనే అనౌన్స్మెంట్లు చేసి ఇబ్బంది పడద్దు. పౌర్ణమి తర్వాత మీ ప్రతిభను గుర్తిస్తారు ఉద్యోగంలో ఉన్నటువంటి వారు. అలాగే మీరు ఉద్యోగం చేసేటువంటి ప్రదేశంలో మీకంటూ ఒక మంచి గుర్తింపు లభిస్తుంది. మీ సీనియర్లు కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ అవుతారు. అలాగే ఎంతోమందికి మీరు ఒక రోల్ మోడల్గా తయారవటానికి ఈ మాసము ఎంతో ఉపయుక్తమవుతుంది. పౌర్ణమి తర్వాత అసలంటూ ఉద్యోగం లేనటువంటి వారికి కూడా కొత్త అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క నవంబర్ 15 పౌర్ణమి తర్వాత మీ భవిష్యత్తు మారనుంది. భవిష్యత్తులో మీరు చాలా ఉత్తమమైనటువంటి స్థితికి వెళతారు అని మీ మీద మీకు అపారమైనటువంటి నమ్మకం కలుగుతుంది. అలాగే పెద్దల యందు కూడా గౌరవాన్ని పెంచుకుంటూ సద్భక్తి భావనతో వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ మీరందరూ కూడా సుఖముగా జీవించేటువంటి మార్గాలు పౌర్ణమి తర్వాత కొన్ని గోచరిస్తున్నాయి. తెలియకుండా కొంతమందికి కష్టాలు సడన్గా వచ్చి పడతాయి. అటువంటి వారికి కూడా కన్యారాశి జాతకులకి పౌర్ణమి తర్వాత విశేషమైనటువంటి లాభదాయకము ఉన్నది. కంగారు పడద్దు.
తప్పులని పదే పదే చేస్తే తప్పులోళ్ళు అంటారు. ఏదో ఒకసారి పొరపాటున తప్పు చేస్తే పొరపాటున చేశాము కాబట్టి భగవంతుడు కూడా క్షమిస్తాడు. కానీ పదే పదే ఆ తప్పుని చేస్తూ ఉండకూడదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మికంగా కూడా మెరుగైనటువంటి నడవడికని నడవండి. పౌర్ణమి తర్వాత ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. తప్పనిసరిగా రుద్రయాగంలో మీ గోత్రనామాలని నమోదు చేసుకుని ఈశ్వర అనుగ్రహం పొందండి. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శిఖారాయ నమో నమః. రానున్న కార్తీక మాసములో అత్యంత విశేషంగా మన శుభంకరీ సేవా సమితి నుంచి 9వ పర్యాయం మనము మహారుద్ర యాగాన్ని శ్రీశైలంలో చేసుకుంటున్నాము. వీటి యొక్క తేదీలు నవంబర్ 22వ తారీఖు శుక్రవారం నుంచి నవంబర్ 25 సోమవారం వరకు ఈ యాగము శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతుంది. అవధూత దత్తపీఠమైనటువంటి శ్రీశైల శాఖలో ఈ యొక్క యాగాన్ని మనం ఆచరణ చేసుకుంటున్నాం. చాలా విశేషముగా శతరుద్రపారాయణ, శతరుద్ర హోమము ఈ శివ పంచాయతన మహారుద్రయాగంలో జరుగుతున్నాయి. అంటే 100 సార్లు రుద్రపారాయణ, 100 సార్లు రుద్ర హోమము ఈ కార్తీక మాసములో మీ గోత్రనామాలతో చేయించుకునేటువంటి సౌలభ్యం కలదు. ప్రత్యక్షంగా మీరు అక్కడికి వచ్చినట్లయితే మీ చేత కూడా రుద్రాభిషేకము, రుద్ర హోమాన్ని కూడా చేయిస్తాం. అలాగే మీ గోత్రనామాలతో చేయాలి అని అనుకున్నా మీరు సంప్రదించవచ్చు. దీనితో పాటుగా శివ పంచాయతన యాగము, మహాదేవుడైనటువంటి శివుణ్ణి ప్రధానంగా పెట్టుకుని అమ్మవారిని, గణపతిని, అలాగే విష్ణుమూర్తిని, అలాగే సూర్యనారాయణ మూర్తికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఆరాధనలు కూడా ఈ యొక్క 4 రోజుల పాటు శ్రీశైల క్షేత్రంలో జరుగుతాయి. ముఖ్యంగా మనము ఎంత పూజ చేస్తే అంతకి 100 దాన ధర్మాలు చేయాలి అంటారు. ఆ యొక్క ప్రత్యామ్నాయముగా క్షేత్రముకి వచ్చేటువంటి భక్తులకి కానీ, సాధువులకి కానీ, సాధకులకి కానీ అన్నప్రసాదాన్ని వితరణ కూడా ఈ యాగంలో భాగంగా చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా యాగంలో పాల్గొనండి. ప్రత్యక్షంగా మీరు పాల్గొదలిస్తే మీరు సంప్రదించండి. అంటే మీరు వచ్చేటువంటి వ్యవహారాన్ని బట్టి మీకు రూము అది కూడా మేము అక్కడ ఏర్పాటు చేయగలుగుతాం. పరోక్షంగా పాల్గొదలిచిన మీ యొక్క గోత్రనామ వివరాలను తెలియచేసి మీరు మీ గోత్రనామాలతో ఈ క్రతువుని ఆచరణ చేయించుకోవచ్చు. ఎంతో గొప్పగా జరిగేటువంటి కార్తీక మాసములో విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి రుద్రారాధనలో మీరందరూ పాల్గొనండి. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః.